డిప్రెషన్ అనేది వన్ ఆఫ్ ద కామనెస్ట్ సైకాట్రీ ప్రాబ్లమ్స్ అండి. మేము డే టు డే ఓపీలో రోజు ఎందరో పేషెంట్స్ని డిప్రెషన్తో వచ్చే వాళ్ళని చూస్తాం. సో డిప్రెషన్కి కూడా కారణాలు చాలా ఉంటాయి. ఏదో జస్ట్ స్ట్రెస్ ఉండగానే డిప్రెషన్ వచ్చేస్తుంది అని కాదు. ఇప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ అన్ని పుట్ టుగెదర్ వస్తాయి. సో చాలా మంది ఏమంటారు, నేను బాధపడుతున్నా, నా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా సో ఇప్పుడు నేను డిప్రెస్డ్ అంటారు. కానీ డిప్రెషన్ అంటే అంత చిన్నది కాదు. అంటే ఇట్ ఈస్ లైక్ సాడ్నెస్, చాలా రోజుల తరబడి ప్లస్ చాలా యాక్టివిటీస్ ఏం చేస్తున్నా డిప్రెస్డ్గా అంటే సాడ్గా అనిపించడం. నెక్స్ట్ పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చూడాలని ఇంట్రెస్ట్ లేదు, పీపుల్తో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు, అది వీ కీప్ సీయింగ్. అండ్ తొందర అలసిపోతారు, స్లీప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, నిద్ర పట్టదు. ఓకే పట్టిన మధ్యలో లేస్తారు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock మేల్కి వచ్చేసింది, మళ్ళీ నిద్ర పట్టట్లేదు, కానీ మొత్తం వీక్ ఉంటారు, డే టైం అంతా టయర్డ్గా, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కొందరు ఫుడ్ కూడా తక్కువ తింటారు, అంటే తినాలనిపించదు బేసిక్గా, ఆకలి అన్నట్టు. నెక్స్ట్ నెగిటివ్ థాట్స్ చాలా ఉంటాయండి. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్లెస్, నా లైఫ్ ఎందుకు అసలు, అంటే ఏం చేయట్లేదు, దీనికంటే చనిపోతే బాగుండని, లేదా ఏమి కారణం లేకుండా గిల్టీగా ఫీల్ అవడం, ఏదో నేను తప్పు చేసిన అని. అండ్ కొన్నిసార్లు కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి డిప్రెషన్లో. ఇంకా మనం ఎస్పెషలీ ఎల్డర్లీలో మనం చూస్తాం, వాళ్ళకి మతిమరుపు వచ్చింది అనుకుంటారు, కాకపోతే ఆ డిప్రెషన్ వల్ల వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు, దాంతో గుర్తుంచుకోలేరు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.